అందరికీ నమస్కారం. 70,00,00,000తో దొరికిన వైసీపీ టాప్ వ్యక్తి. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసేవాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వైసీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిగత సహాయకుడిగా 2019, 2024 మధ్య పనిచేసిన వైద్యారోగ్య శాఖ ఉద్యోగి గుండు మురళి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహించింది. అయితే 2019 నుంచి 2022 వరకు కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో మురళి కుటుంబ సభ్యుల పేరిట భారీ మొత్తంలో అక్రమంగా సంపాదించారన్న ఆరోపణలు వచ్చాయి. శ్రీకాకుళం, విశాఖ జిల్లాలోని 6 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే 20 ఎకరాలకు పైగా భూమి, విశాఖ, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో పలు ప్లాట్‌లకు సంబంధించిన డాక్యుమెంట్లు, కిలో బంగారం ఆభరణాలు, 11.36 కిలోల వెండి వస్తువులను, వీటి మార్కెట్ విలువ 70,00,00,000కు పైగా ఉన్నట్లు గుర్తించారు. అయితే అనంతరం అక్రమాస్తుల కేసులో మురళిని అరెస్ట్ చేశారు. సారవకోట మండలం బుడిది సామాజిక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పనిచేస్తున్న గుండు మురళి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వద్ద పీఏగా చేరారు. ధర్మాన వద్ద పనిచేసేంత కాలం ఉద్యోగాలు ఇప్పిస్తారని, లక్షలు వసూలు చేశారని, ఇసుక అభివృద్ధి పనుల అన్నింటిలోనూ కమిషన్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.